ఖమ్మంలో పొలిటికల్ పంచులు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనంటూ రైతు ఆశీర్వాద సభలో ధీమా వ్యక్తం చేశారు రేవంత్. అంతేకాదు 2029లో ఎన్నికలు జరుగుతాయని, అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని, కాంగ్రెస్ ఎన్ని సీట్లలో గెలవబోతుందనేది చెప్తూ ఇవాల్టి డేట్ రాసి పెట్టుకోండంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ వేదికగా తుది విడత రైతు భరోసా నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 1,44,000 మంది రైతులకు 1,009 కోట్లకు పైగా రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేశారు. కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లా గుండె లాంటిదన్న సీఎం రేవంత్ 2028 డిసెంబర్లో ఈసారి ఎన్నికలు జరగవన్నారు. 2029లో పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు పెరగడంతో పాటు అప్పుడు జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది తామేనని, భద్రాచలం రాముడిపై ఆనా అంటూ క్యాడర్ కు స్ట్రాంగ్ మెసేజ్ పంపారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంపై విమర్శలతో పాటు హరీష్ రావును మరోసారి టార్గెట్ చేశారు సీఎం రేవంత్. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతోని సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రాముడి మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ చెప్పమను. ఖమ్మంలో తనపై మాట్లాడిన సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మాట తప్పడం, పార్టీలు మారడం రేవంత్ సంస్కృతి తప్ప తనది కాదన్నారు. రేవంత్ లాగా ఒట్టు వేసి ఒక మాట, వేయకుండా మరో మాట చెప్పనన్నారు. రాముడిపై ఒట్టేసి చెప్పిన సంపూర్ణ రుణమాఫీ ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు. కనీసం ఖమ్మం జిల్లాలో అయినా పూర్తి రుణమాఫీ జరిగిందా అని అడిగారు. కన్నెపల్లి నుంచి నీళ్లివ్వడం చేత కావడం కాక తన చేతగానితనాన్ని అబద్దాలతో కవర్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ జలాలు చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తున్నారని, రేవంత్ వైఖరి తెలంగాణకు శాపం, ఏపీకి వరంగా మారిందన్నారు హరీష్ రావు.